యేసు ప్రభు అన్నా కూడా చిన్న చూపే, క్రైస్తవులే. మళ్ళీ యేసు ప్రభు అన్నా చిన్న చూపే. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మాంత్రికుల దగ్గరికి పోతారు. ఎందుకు మాంత్రికుల దగ్గరికి పోయావు నువ్వు? మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తంత్రం ఎందుకు కట్టించుకున్నావు, తాయత ఎందుకు కట్టించుకున్నావు అంటే యేసయ్య కంటే కూడా తంత్రం లేదా మంత్రం లేకపోతే తాయెత్తు పవర్ఫుల్ అన్నట్టు. నిజమేనా? అది తాయెత్తుకి అంత పవర్ ఉందా? అట్లయితే అట్లాంటి గుట్లు వాడి దగ్గర ఉన్నాయి కదా, ఆ పవర్ అంతా ఉపయోగించుకొని వాడే సంపన్నుడు కావచ్చుగా. నీకు తాయెత్తేసి 100 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు తాయెత్తేసి 2000 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు తాయెత్తేసి 10,000 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు వెండి తాయెత్తేయాల, బంగారు తాయెత్తేయాలని లక్షలు ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు మైండ్ పోయింది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం పోయింది నీకు? నీకు ఆధ్యాత్మిక చత్వారం వచ్చింది కాబట్టి. ఏమొచ్చింది నీకు? ఆధ్యాత్మిక చత్వారం, దృష్టిలోపం వచ్చింది. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే, దేవుని శక్తిని విశ్వసించగలిగితే, ఆయన అంటే ఏది నీకు బలమైనది కనపడదు. దయ్యాలు, మంత్ర ప్రయోగాలు, సైతాను, ఏ శక్తి కూడా, ఏ నామము కూడా, అన్ని శక్తులకు పైనున్న వాడు దేవుడు. అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం. కానీ చిన్న చూపు, దృష్టి. మళ్ళీ యేసయ్య అంటే హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ యేసు ప్రభు బాగు చేస్తాడు. యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే సమాధానం ఇస్తాడు. ఆయన వైపు చూచి రక్షణ పొందుతాం, ఆయన ద్వారానే స్వస్థత పొందుతాం. ఆయన బాగు చేయలేనిది ఇంకా ఎక్కడా బాగుపడదు, ఎవడు బాగు చేయలేడన్న గ్రహింపు ఉండదు క్రైస్తవుల్లో కొంతమందికి. మళ్ళీ మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు. ఏదన్నా కొంచెం డౌట్ వచ్చిందంటే ముందు పోయి ఆశ్రయించేది మంత్రగాడిని. ఇశ్రాయేల్లో ఇదే పని ఒకడు చేశాడు. ఇశ్రాయేలీల్లో ఇదే పని ఒకడు చేశాడు. 2 రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఉంటది. నేను మంచం మీద ఉన్నాను, మంచం ఎక్కాను, చావు బ్రతుకుల్లో ఉన్నాను, నేను బతుకుతానా చస్తానా, అసలు నాకేమైద్దో పోయి బయల్జేబూలుని కనుక్కొని రమ్మని పంపిస్తాడు. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము. దొరికాడా మీకు పర్సను? అహజ్యా చూశారు? అతనే. బయల్జెబూల్ దగ్గరికి పోయి కనుక్కోనండి, ఇది ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజు, దేవుని ప్రజలకు రాజు. కానీ ఎవరిని అడుగుతున్నాడు? పోయి రాజై ఉండి బయల్జెబూల్ దగ్గరికి పోయి, అంటే దయ్యముల అధిపతి యొద్దకు పోయి, దయ్యముల నాయకురాలు యొద్దకు పోయి, మీరు కనుక్కొని రండిరా అంటే దేవుడి దగ్గర నుంచి వీడికి వాక్కు రావట్లేదు. ఎందుకంటే దేవునితో సంబంధం లేదు, కట్ అయిపోయింది. జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఎరిగి ఉండి కూడా వీడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దయ్యముల నాయకురాలను ఆశ్రయిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏలియాను వదిలాడు. కనుక్కొని రావడానికి బయలుదేరిన వాళ్ళని ఏలియా ఎదుర్కొని, మీ రాజు పంపించాడు కదా మిమ్మల్ని బతుకుతానా సస్తానా అని. ఆ సంగతి చెప్పడానికి ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని బయల్జెబూలు నొద్దకు పోతున్నారా? వాడు పంపాడా? అట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వాడు ఎక్కిన మంచం దిగకుండా ఖచ్చితంగా చస్తాడని చెప్పండి పోండి అన్నాడు. చెప్పండి, ఇంకో మాట రాదు. వాడు ఎక్కిన మంచం దిగకుండా ఖచ్చితంగా చస్తాడని చెప్పండి పోండి అన్నాడు. నిజంగానే అంతే అయింది. అంటే దేవుడిని ఎరిగి ఉండి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి నమ్ముకొని, బాప్తిస్మం పొంది కూడా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది ఏమో సిద్ధాంతాలను ఆశ్రయించటం, కొంతమంది మంత్రగాళ్ళను ఆశ్రయించటం, కొంతమంది సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు కానీ వాస్తుని బలి ఫాలో అవుతారు. ఆ ఇంటికి దర్శించడానికి పోయామనుకో, తడొక షేప్ ఉంటుంది, అదే ఇల్లు మళ్ళీ. ఓసారి పోతేనేమో అల్మర ఈ పక్క ఉంటుంది, ఓసారి పోతే ఆపోజిట్లో ఉంటుంది, ఓసారి పోతేనేమో వాకిలి ఆ పక్క ఉంటుంది, ఓసారి పోతే ఇంకొక ఇల్లు ఉంటుంది. ఎందుకు అలా మారుతుందో మనకు తెలుసు. అంటే ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినప్పుడల్లా పోయి ఎవడొకటి దగ్గర కూర్చుంటున్నాడు.
ఎవరినో ఒకటి తెచ్చుకొని చూపిస్తున్నాడు, వచ్చినోడల్లా మరి ఫీజు తీసుకొని ఫ్రీగా ఏం ఫోర్ కదా, ఏదో ఒకటి బాధలు కొట్టించి పోతారు. ఇవన్నీ బాధలు పడి పడి సాలిపోయింది మాకేడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి స్తోత్రం. బాగా వినండి బిడ్డలారా, క్రైస్తవుల దృష్టి మారాలి. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డల దృష్టి మారాలి. చాలా మంది, మెజారిటీ ఇంతే ఉన్నారు. మెజారిటీ పూర్తిగా దేవుని బలమును మాత్రమే దృష్టించే వాళ్ళు మైనారిటీ ఉన్నారు. 12లో 2% మాత్రమే ఉన్నారు. 10% ఈ నేను చెప్పిన సోది రకాలే ఉన్నారు. తిట్టుకుంటే తిట్టుకోండి, నన్ను పర్వాలా. కొంతమందికి మండిపోయేది ఇట్లాంటి జాతకాలు, ఈ రాశి ఫలాలు, ఈ వాస్తులు, ఈ అస్థికలు, ఈ అస్తులు చూస్తుంటారే, హస్త సాముద్రికలు, వీళ్ళందరికీ మండిపోద్ది. మండితే మండనే, దేవుడికి ఇంకా మండుతుంది. మరి నువ్వు చేసే చేష్టాలు, దరిద్రపు చేష్టాలు దేవునికి ఇంకా మండుతుంది. మరి మండదు. జీవం గల దేవుని ఆశ్రయించకుండా మరో దాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు దాన్ని ఎక్కువ చేసినట్టు, దేవుణ్ణి తక్కువ చేసినట్టు ఫీల్ అవడాయినా. ఇన్నాళ్ళు బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే ఎవరి కృప? ఉనికిలోకి వచ్చింది ఎవరి దయ? బతుకుతుంది ఎవరి దయ? రేపు చస్తే నిత్య జీవం ఇచ్చేది ఎవరు? తాయితు కట్టినోడు ఇస్తాడా? లేకపోతే వాస్తు చెప్పిన సిద్ధాంతం ఇస్తాడా నిత్య జీవం? ఇహమునకు పరమునకు రెండింటికి చాలిన వాడు యేసయ్యా. కొడు జబ్బళ్ళు కొట్టి దేవుని మహిమపరచు. కొడు గట్టి కొట్టు. చెప్పండి, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బాగా వినండి. ఏం మారాలని చెప్తున్నాను? దృష్టి మారాలని చెప్తున్నాను నేను. దేవుణ్ణే ప్రాధేయపడాలి. దేవా, నీ బలము నెరుగున్నట్లు నాకు దృష్టి దయచే, నీ శక్తి నెరుగున్నట్లు నాకు దృష్టి దయచే, నా కళ్ళ కాటుగా పెట్టు ప్రభువా. ఉంది, ప్రకటన గ్రంథము 3లో ఉంది. నీ దృష్టి తేటగా కనబడు నిమిత్తము నా యొద్ద కాటుగా తీసుకో అంటాడు. మనం అడుక్కోవాలి దేవుని పాదాల దగ్గర, నీ బలమును సరిగా చూచున్నట్లు నాకు తేటగా కనబడున్నట్లు నా కళ్ళ కాటుగా పెట్టు ప్రభువా. నా కళ్ళు చత్వారం వచ్చి సచ్చినాయి. నీ బలమును సరిగా గ్రహించలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను. దృష్టి లోపం వచ్చింది తండ్రి. పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దయను వీళ్ళ దయను ఆశ్రయిస్తున్నారు. వారందరికంటే నీవు బలవంతుడు అని ఎరుగునట్లు నాకు దృష్టి దయచేయమని దేవుని పాదాలు పట్టుకోవాలి. సంఘమా, ఇలాంటి బలహీనలు ఎవరు ఉన్నారో సరి చేసుకోవాలి. దేవుడు ఒట్టిగా మాట్లాడు. ఎవరో ఉన్నారా సరుకు పోయి వచ్చో, లేదా పోదాం అనుకుంటానో, లేదా గుట్టు చప్పుడు కాకుండా కథల కార్యక్రమాలు చేసుకుంటా, పాస్టర్ గారికి తెలియదు, సంఘానికి తెలియదు, ఎవరికి తెలియదు, మనం ఏదో గుట్టుగా పోయి వచ్చామని. ఇగో, నీకు కళ్ళిచ్చినోడి కనపడదో, నీ కళ్ళిచ్చినోడు చూడడో, నీ విశ్వాసం ఎంతో, నువ్వు దేవుని శక్తిని ఏమాత్రం నమ్ముతున్నావో అంతా దేవునికి తెలుసు. కాబట్టి మొట్టమొదట విషయాలను దేవుని దృష్టితో చూడటం అనే దాన్ని మనం నేర్చుకోవాలి. కానీ మానవ సైకాలజీ, మనిషి యొక్క లేదా ఎదుట బలం, నేను చెబుతున్నాను, ఎదుటోళ్ల దృష్టి నీకెందుకు? యోసేపుని ఎంత చీప్గా చూశారండి. ఈ కలలు కనవాడు అని తేలిగ్గా మాట్లాడారు. ఒక్కడన్నా లెక్క చేశాడా? 10 మంది అన్నల్లో ఒక్కడన్నా లెక్క చేశాడా? ఎవరు లెక్క చేయలా. అరే, నన్ను వీళ్ళు చాలా చీప్గా చూస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు, చాలా చెడ్డ దృష్టితో చూస్తున్నారని ఆయన ఏం కృంగిపోలా. వాళ్ళు ఎట్లా చూస్తే నాకు ఇందుకు, నా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు వినాలి. నా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను అనేది ఒక్కడు చూసుకున్నాడు. వాళ్ళ దృష్టికి నేను కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి అయితే నేను క్రమంగా ఉన్నా కదా. కాబట్టి నేను సమస్యను దేవుని దృష్టితో చూస్తాను, అలాగే దేవుని దృష్టిలో నేను జాగ్రత్తగా ఉంటాను. ఆయన దృష్టిలో నేను క్రమంగా నడుచు. ఈ 2 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటే, విషయాలను దేవుని దృష్టితో చూచుట, అలాగే దేవుని దృష్టి ఎదుట జాగ్రత్తగా బ్రతుకుట. ఈ 2 మనం చూసుకోవాలి.
ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఈరోజు ఏమనుకోవద్దు, మనం ఎక్కడెక్కడో ఉన్నాం కాబట్టి, తలో దిక్కులో ఉన్నాం, అందుకని మళ్ళీ మళ్ళీ స్తోత్రాలు చెప్పిస్తున్నా. బాగా వినాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, సమస్యలను దేవుని దృష్టితో చూచుట, అలాగే దేవుని దృష్టిలో నడచుట. ఫస్ట్ ఏం చెప్పాను? సమస్యను ఎవరి దృష్టితో చూడాలి? ఇక ఎంత పెద్ద సమస్య అయినా అది లెక్కలోది కాదు. దేవుడికి మల్లబడేది ఏది లేదు. దేవుడు అబ్బో నాకు ఇది కష్టం అని చెప్పేది ఏది లేదు. మన మనుగడకు సంబంధించిన అన్ని విషయములు దేవుడికి చేతనవును, సాధ్యమే. కాకపోతే ఆయన నమ్మటం మనకు చేత కావట్లా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం మనకు చేత కావట్లా, వాక్యాన్ని స్వతంత్రించుకోవటం మనకు చేత కావట్లా, దాన్ని నమ్మటం మనకు చేత కావట్లా, నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించటం మన చేత కావట్లా. కాలేబు యెహోషువ ఏమన్నారో తెలుసా? వాళ్ళెక్కడ, ప్రభు ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ మన దేవుడు ఎంత బలవంతుడు, వాళ్ళెక్కడ, ప్రభు ఎక్కడ అన్నారు. ఒకటి అంటే వాళ్ళు సమస్యని ప్రభు దృష్టితో చూశారు. వాళ్ళే ఇస్తున్నారు. ప్రభువు మనల్ని బట్టి ఆనందిస్తే, అంటే ప్రభువు దృష్టిలో మనం ఆయనకి సంతోష పెట్టే విధంగా నడుచుకుంటే వాళ్ళని మనకు ఆహారముగా ఇస్తాడు అన్నాడు. ఈ 2 అక్కడే చెప్పాడు. ప్రభు దృష్టికి మనం క్రమంగా ఉన్నట్లయితే, ప్రభు దృష్టికి సంతోషకరంగా మనం నడుచుకుంటే ఎవడి దృష్టితో మనకు అవసరం లేదు. ఎవడి దృష్టితో మనకు అవసరం లేదు. నీ దృష్టి వద్దు, ఎదుటోడి దృష్టి కూడా వద్దు. దేవుని దృష్టికి నువ్వు క్రమంగా నడుచుకుంటే దేవుని దృష్టితో సమస్యను చూడు, ఎగిరిపోద్ది.